అందరికీ నమస్కారం. సత్యదర్శనానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సత్యదర్శనంలో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆరోగ్యమే మహాభాగ్యం. మరి ఆరోగ్యమే మహాభాగ్యం దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్. 2002 సంవత్సరంలోనే పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లోకి వచ్చి మరి పత్రిజీతో ఎంతో అనుసంధానంగా ఉంటూ రావడంతోనే పత్రిజీకి పర్సనల్ సెక్రటరీగా కూడా నియమింపబడ్డారు. సో మరి దానితో పాటు అలా ఉంటూనే ఎన్నో జూమ్ సెషన్స్, ఫిజికల్ క్లాసులు కూడా ఇస్తూ వాటితో పాటు మరి మహేశ్వర మహాపిరమిడ్కి ట్రస్టీగా కూడా ఉన్నారు. మరి ఆయన ఎవరో కాదు, దామోదర్ మహాస్వామి. సార్ ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ చక్కటి టాపిక్, ఆరోగ్యమే మహాభాగ్యం. సో అసలు ఆరోగ్యం మహాభాగ్యం ఎందుకైంది? చాలామంది ఇది వాడుతూ ఉంటారు పదం. శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటే అదే భాగ్యం అన్నమాట. చాలామంది భాగ్యం అంటే ఆస్తులు చూస్తారు, ఆస్తులు సంపాదిస్తారు కోట్లు, కానీ శరీరం సహకరించదు. తినడానికి లేదు, చక్కగా లైఫ్ని ఎంజాయ్ చేయడానికి లేదు. కానీ కోట్లు ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి, అక్కడ అన్నీ ఉన్నాయి. వైభోగానికి సంబంధించిన ఎన్ని అనుభవించవచ్చో దానికి సంబంధించిన అన్నీ ఉన్నాయి, కానీ అసలైంది లేదు. అందుకే ఏమున్నా లేకున్నా ఇది ఆరోగ్యంగా ఉంటే, శరీరం బాగుంటే డబ్బులు సంపాదించేస్తూ వ్యాపారం చేస్తావు, ఏమైనా చేస్తావు. ఇది బాగాలేదనుకో ఏముండే. అందుకే శరీరం, మనసు, శరీరం ఒక్కటే కాదు, శరీరంతో మనసు, ఈ రెండు ఎప్పుడైతే బాగుంటాయో ఆ రెండు సరిగ్గా ఉన్నప్పుడే ఆ మహాభాగ్యం అనే పదం వస్తుంది. ఎందుకంటే మనసు అర్థం. వ్యాపారంలో కానీ డబ్బులను ఆకర్షించడంలో కానీ ప్రముఖ పాత్ర మనసుదే. ఆ మనసు ఎవరి దగ్గర ఎంత పవిత్రంగా ఉంటే అంత సంపద ఉంటుంది. అందుకే వర్ణాలలో వైశ్యుడు ఎందుకు వ్యాపారం చేయాలంటే మనసు యొక్క పవిత్రత. ఆ శరీరం, మనసు ఎవరి దగ్గర పవిత్రత ఉంటుందో వాడికి అర్హతడు ఈ పదానికి. అర్థమైందా మేడం? అర్థమైంది సార్. సార్ మరి ఈ ఆరోగ్యం రావాలి అంటే, చక్కటి ఆరోగ్యాన్ని పొందాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మొట్టమొదటి 6 నియమాలు పాటించాలి. ఓకే. 6 నియమాల ద్వారా ఆరోగ్యం వస్తుంది. సాధన చేయగా ఆ మనసు పవిత్రత పొందిన తర్వాత, మనసు శరీరం ఒక్కటైన తర్వాత అప్పుడు మహాభాగ్యం అనే పదం వస్తుంది. అప్పటి వరకే ఆరోగ్యవంతుడే. శరీరం అన్ని విధాలు సహకరిస్తుంది. అంటే ఇంకా ఎప్పటికి కూడా శరీరంలో అనారోగ్యము పొందని స్థితి ఒకటి ఉంటుంది. అక్కడ దాన్ని మహాభాగ్యం అంటారు. అది చేయాలి అంటే 6 నియమాలు పాటించాలి. ధ్యానం సాధన ఒకటి చేయాలి. ఎందుకు ధ్యాన సాధన చేయాలి అంటే, యాక్చువల్గా పంచభూతాలలో జలం అనేది మనసుకు సంబంధం. ఓకే. జలము, భూమి అంటే శరీరము, జలము అంటే మనసు. అందుకే మీరు ఎక్కడైనా చూడండి, జలం ఉన్న చోట భూమి ఉంటుంది. భూమి జలం వేరు ఉందా ఎక్కడైనా? సముద్రం భూమి వేరుగా ఉందా? లేదు సార్. రెండు కలిసే ఉంటాయి. మరి మనం లోపల అలా కలిసి ఉండవా? నువ్వు జలంలాగా ఉండవలసినేమో రాయిలాగా చేసినాము. ఎట్లాగో శరీరతత్వం రాయి, ఇది కూడా రాయి అయిపోయింది. 2 రాళ్ళు ఉంటే ఏముంటుంది ఆడ? జలం ఏడుంది? ఆ రాయి లాంటి మనసుని కరగాలంటే దానికి సాధన ద్వారా మాత్రమే కరుగుతుంది. అప్పుడు ఆ మనసు తన సహజ స్థితిలోకి రావడం మొదలవుతుంది. ఆ జలంగా మారి ఆ చెడిపోయిన ఆ శరీరాన్ని, మురికిపట్టే శరీరం రోజు ఆ కడిగే కార్యక్రమం చేస్తుంది. ఆ కడిగే కార్యక్రమం శాస్త్రీయంగా లోపల ఎలా జరుగుతుందో, అందుకే గుళ్ళల్లో ఆ దేవుడి యొక్క విగ్రహానికి రోజు అభిషేకం ఎందుకు చేస్తారు అంటే అందుకు చేస్తారు. ఓకే. లోపటున్న దేవుణ్ణి కడిగే కార్యక్రమం పేరు అభిషేకం. అది లోపలి కథ. ఇది తీసుకోపోయి బయట నిదర్శనంగా చెప్పారు, కానీ దాంట్లో మునిగి అదే అల్టిమేటం అని నీళ్ళు పోసుకుంటూ కూర్చున్నారు అందరు. అర్థమైందా? అర్థమైంది సార్. శాస్త్రీయాన్ని తీసుకుపోయి మూఢనమ్మకంగా పెట్టుకున్నారు. సో ముందు ధ్యానం చేయాలి, తర్వాత ఆహార నియమాలు పాటించాలి. సో ఈ ఆహార నియమాలు ఎలా ఉండాలి? శుద్ధమైన శాకాహారం భుజించాలి. యాక్చువల్గా శాకాహారం ఓకే. శాకాహారం పేరు మీద మసాలాలు వేసుకొని, ఫ్రైలు చేసుకొని, రకరకాల చైనా సాల్ట్ అవి ఇవి రుచి కోసం రకరకాల పదార్థాలు వాడి, అది కాదు కదా శాకాహారం. సహజంగా ఉండే ఆహారమే శాకాహారం వాస్తవానికి. అందుకే తమోగుణము, రజోగుణము, సాత్వికము, శుద్ధ సాత్వికం. ఇది శరీరము, ఇది మనస్సు, ఇది బుద్ధి, ఇది ఆత్మ. ఆత్మకథంతో శుద్ధ సాత్వికంలో ఉంటుంది. ఓకే. ఈ సాధకులందరూ శాకాహారమైనమో అయిపోయింది అనుకుంటారు, కానీ అసలైన కథ ఇక్కడ ఉంటుంది అనే విషయము చాలామందికి తెలియదు. శుద్ధ సాత్వికం అనగానే సగం మంది పారిపోతారు. ఎందుకంటే ఎక్కడ తినకూడదు,
ఖచ్చితంగా ఉండాలా. వీళ్ళంత వరకు స్వయం పాకము లేదు సాధకుల యొక్క చేతి వంట, వాళ్ళు శాకాహారులైన చేతి వంట ఫైనల్గా. కానీ 90% 100% శుద్ధ సాత్వికం అంటే సాధకుల యొక్క చేతి వంటని. అందుకే ధ్యానం చేసే వాళ్ళ చేతి వంట తినాలంటే ఎన్నో జన్మల పుణ్యం కావాలంటారు. అది వాస్తవం, అందరికీ దొరకదు. అది దొరికిందంటే వాళ్ళు అదృష్టవంతులు. నాకు మా ఆవిడ రూపంలో అదృష్టం దొరికింది. అందుకే నా సాధన పండింది కాస్త. లేకపోతే నా సాధన ఇంకో 5-10 ఏళ్ళు పట్టేది. ఆవిడ ప్లేస్లో శుద్ధ సాత్వికురాలు ఆహారం కానీ పెట్టకపోతే నా సాధన నాకు ఒక ధ్యానంలో మాతారు బాబాజీ ఈ ప్రశ్న వేశాడు. వేస్తే నాకు ఆలోచిస్తే, మహావతార్ బాబాజీ ఏం ప్రశ్న వేశారు సార్? మీ ఆవిడ సేవ చేయకుంటే, ఆవిడ చేతి వంటగా నేను చూసుకోకుంటే, ఆ సేవ నీకు చేయకుంటే నీ సాధన ఎంత తొందరగా అవుతుందా అని అడిగాడు. ఓకే. నేను బుద్ధత్వం పొందినప్పుడు 2018లో ఒక రోజంతా ఆలోచించాను. నాకు కంక్లూజన్కి వచ్చిన. మళ్ళీ అడిగాడు, ఏమై ఆలోచించావా అన్నాడు. అర్థమైపోయింది అన్న. ఏం అర్థమైంది అన్నాడు. నా సాధన ఇంకొక 5-10 ఏళ్ళు పట్టేది అని ఆవిడ లేకుంటే. ఓకే, అంటే ధ్యాన సాధన చేస్తున్న వాళ్ళు చేస్తున్న వంటకి అసలు మామూలు చేతి వంటకు, మామూలు చేతి వాళ్ళ వంటకు, ధ్యాన సాధకుల చేతి వంటకు అంత డిఫరెన్స్ ఉంటుంది. అదే మామూలుగా అంటే లైక్ ఒక తమో గుణం వాళ్ళు అనుకోండి సార్, ఇంకొక రజోగుణం ఎవరైనా అనుకోవచ్చు. తమో గుణం, రజోగుణం, మాంసం తినే వాళ్ళ చేతి వంట తింటే వాడు 365 days వాడు 100 జన్మలు ఎత్తినా వాడి సాధన ముందుకు పోదు. వాడి సాధన కుదరదు, అసంభవం. అది మాంసం వండిన వాడి వండినా, మాంసం వండే పాత్రలో వండినా, మాంసం భుజించే పరిసరాల్లో భోంచేసిన వాడి సాధన ఎప్పుడు ఆటంకం. సాధన మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అది మనసు మీద ప్రభావం చూపిస్తుంది. శరీరం మీద ఎంతెంత పడితే ఆ మురికి అంతా మనసు మీద పడుతుంది. చెప్పాను కదా, పవిత్రంగా ఉండవలసిన మనసుని అపవిత్రం చేస్తే దానికి బాధ కలగదా? ప్రశాంతంగా ఉండవలసిన నేను ఊకే గిలుతూ ఉంటే నీకు చిరాకు రాదా? మరి లోపల కదా జరిగేది. అది గుర్తుపట్టకుండా, దాన్ని సరి చేసుకోకుండా ఇంకేదేదో సరి చేసే ప్రయత్నం చేస్తున్నారు అందరు. అందుకే ఎవడి జీవితం బాగలేదు, ఎవడి ఆరోగ్యం చక్కగలేదు. ఒకవేళ సాధన లేకపోయినా శాకాహారి అయ్యి ఉంటే వాళ్ళు వండితే తినొచ్చు అంటారా సార్? అంటే ఒక ఆప్షన్ ఉంది, అది కూడా పర్వాలేదు. అంటే మరీ అంత కాకుండా కూడా ఓకే, అంటే ఇంత ఉండకున్నా పర్వాలేదు. శాకాహారంలో కొంతవరకు పర్వాలేదు అన్నమాట. పర్వాలేదు మధ్య మార్గం అన్నమాట. అది ఓకే, లో లెవెల్ కాదు, అప్గ్రేడ్ కాదు, ఆ మధ్యమం అన్నమాట. సో మీరు ఇందాక చెప్పారు మేడం మెడిటేటర్ కాబట్టి, తన సాధనలో ఉన్నారు కాబట్టి, తను వండడం వల్ల మీ ఆధ్యాత్మిక పురోభివృద్ధి త్వరితగతిన జరిగింది, లేకపోతే టైం పట్టేది అని 5-10 ఏళ్ళు పట్టేది అని చెప్పారు. సో ఆ ఫుడ్ తీసుకొని మీరు ధ్యానానికి కూర్చున్నప్పుడు ఎలాంటి అంటే త్వరితగతిన సాధన జరిగింది అని చెప్పారు కదా సార్. సో అదొక ఏమైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేయగలరా? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఒకరోజు బయట తిన్నాను హోటల్లో. బయట తిని వచ్చి సాయంత్రం సాధన కూర్చుంటే 3 గంటలు కూర్చొని నేను 3 నిమిషాలు కూడా జరగలేదు. 3 నిమిషాలకు లేచి బయటకు వచ్చేసి. ఓకే, ఎందుకంటే మనసు అంత చిరాగ్గా ఉంది. అది చిరాగ్గా ఉంటే కూర్చోలేము, మన వల్ల కాదు. అది బాడీ సహకరించది, ఇబ్బంది అనిపిస్తుంది, అసలు సెట్టే కాదు కదా. అప్పుడు దృష్టి పెడితే అర్థమైపోయింది నాకు. ఇంత వెల్లుల్లి వేసిన సూప్ తాగితే అంత పెద్ద పని 1 వీక్ పట్టింది నాకు క్లియర్ చేసుకోవడానికి. అది సరి అయిపోయి మళ్ళీ నేను సరి అయిన సాధనకు రానికి ఒక 1 రోజులు పట్టి. అంటే సరికాంది ఆహారం వేస్తే అంత ప్రభావం చూపిస్తుంది. అంటే గార్లిక్ కూడా తినకూడదు అనమాట. తినకూడదు. గార్లిక్ నేను దూరం పెట్టాను. నేను చింతపండు మీద కూడా నేను అందరు ఏదో అనుకుంటారు. నేను రోజు సాధన చేస్తున్నాను, రోజు 6 గంటలు. ఒకరోజు 3 గంటలు చేయవలసిన సాధన 3 నిమిషాలు సేమ్ ప్రాబ్లం వచ్చింది. ఏందని చూస్తే ఆ రోజు నేను ఏం తిన్నానంటే చింతపండు రసం వేసుకొని తిన్నాను. ఓకే, ఓహో దీనివల్ల ప్రభావం అనుకుని దాన్ని ఆపేసిన. దాని తర్వాత నాకు ప్రాబ్లమే రాలేదు. ఒక 100 మంది చెప్పారు, 100 మంది కూడా అమోఘమైన ఫలితం వచ్చింది. అంటే గంటలు కూర్చోని వాళ్ళు గంటలు కూర్చోవడం, సాధన కుదరని వాళ్ళకు సాధన కుదరడం, ఇవన్నీ జరిగినప్పుడు చెప్పారు. అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. చాలామందికి అది యాక్సెప్ట్ చేయరు. కానీ ఒక స్థితి వరకు ప్రతిదీ లెక్కే, ఒక స్థాయి ఉంటుంది, ఒక స్థితి ఉంటుంది. అప్పుడు నువ్వు ఎలా ఉన్నా నడుస్తుంది. ఎందుకంటే దాన్ని ఓవర్కమ్ చేసే శక్తి నీ దగ్గర ఉంటుంది. మర్చిపోయి ఎక్కడున్న తర్వాత కూడా ఒక స్థితి పొందినాక ఫంక్షన్లకు కావాల్సుకొని ఆ రోజు తప్పని పరిస్థితుల్లో కొన్ని కూరలు పెట్టారు వాళ్ళు. తిన్నా నేను ఏం జరుగుతుందా అని. మరి ఎక్స్పెరిమెంట్ చేయాలి కదా, ఎక్స్పెరిమెంటల్ చేసినాను. ఒక్క 10 నిమిషాలు ఇబ్బంది అనిపించింది అది. కానీ నాకు నా సాధనలో పెద్ద ఆటంకం జరగల. వెల్లుల్లి వేసారు దాంట్లో, నాకు తెలుసు. వండిన వాళ్ళు కూడా మాంసం వండేవాళ్ళే, మరి పాత్రలు కూడా చక్కగా ఉండలేవు, నాకు అది తెలుస్తుంది. కానీ దాని ప్రభావం అంతకుముందన్న ప్రభావం నా మీద లేదు. ఏం జరిగింది?
అంటే ఆ నెగిటివ్ని కూడా పాజిటివ్గా చేసే శక్తి లెవెల్గా ఈ బాడీ సిస్టమ్ మారిపోయింది. సో మీ సాధన వల్ల అట్లాంటి దాన్ని కూడా ఓవర్కమ్ తట్టుకునే శక్తికి మీరు రీచ్ అయ్యారు. అయ్యారు. రెగ్యులర్ తింటామని కాదు, బై మిస్టేక్ ఎప్పుడైనా తిన్నా కూడా దాన్ని బేర్ చేస్తుంది అని సాధనలో ఆటంకం రాదు. కానీ అప్పటి వరకు ఆ 4 సంవత్సరాలు బయట సింగిల్ మెతుకు కూడా తినలేదు. సొంత ఇళ్ళల్లో ఫంక్షన్ అయినా, మా క్లోజు మా తమ్మునింట్లో ఫంక్షన్ అయినా కూడా నేను తిండి తినలేదు. అక్కడ నా చేతి వంట వండుకోవాలి, లేకపోతే వండుకోపోయింది తినాలి. కానీ బయట హోటల్ కానీ ఎక్కడ కానీ సింగిల్ డ్రాప్ ముట్టుకోలేదు. 4 years అలా కాపాడుకున్నా కాబట్టి ఆ 4 సంవత్సరాల తర్వాత ఆ సాధన ఒక స్థితికి చేరు. ఏమవుతుందిలే ఇంత బాడీలో గింతే ఏమవుతుంది అనుకుంటే గింతే సూపు 6 రోజులు పోయింది ధ్యానం. సో ఇది అందరికీ అనుభవమే. చాలామంది సార్ సడన్గా ఉంటూ ధ్యానం ఎందుకు కుదరడం లేదు, కొన్ని రోజులు కుదురుతుంది, కొన్ని రోజులు కుదరదు అంటే ఫంక్షన్లో పోయి తిన్నావా లేదా? తిన్నా, మరి చాలదా? ఫంక్షన్లో ఎవరు కడిగి నీట్గా అన్నీ ఉంటాయి. అక్కడ వెల్లుల్లి ఉంటుంది, చింతపండు ఉంటుంది, వండిన ఉంటాడు ఎవడో తెలియదు. అదే పనికి మన ధ్యానంలో కార్యక్రమాలు తప్ప వేరే ఎవరు వెజిటేరియన్ పాత్రలో పెట్టాలని రూల్ ఎక్కడ లేదు. మనోళ్ళు ఎంత కష్టమైనా సరే ఇప్పుడు శాకాహారాలు లేవుతున్నారు లేదా, ఫస్ట్ కండిషన్ అది వంట ఎవరు, వంట మనిషి ఎవరు, వంట పాత్రలు ఏంది. ఓకే, నువ్వు ఏదైనా పెట్టు, ఒకటే కూర పెట్టు, కానీ వండే పాత్రలు అట్లా చెప్పిన తర్వాత మళ్ళీ తెప్పించి ఆ వెజిటేరియన్ పాత్రల్లో వండిస్తారు. ఎందుకంటే ఒక ధ్యానం చేసేవాడు మనం పెట్టే ఆహారం వల్ల ఏ రకంగా ఇబ్బంది పడ్డా కూడా అది అన్నిటికంటే పెద్ద పాపం, కర్మ. మళ్ళీ అంతే కదా, చాలా పెద్ద కర్మ అది. చెడు కర్మ, మంచి కర్మ, చెడు కర్మ 2 ఉంటాయి. ఇది చెడు కర్మ కింద మారుతుంది. ఎందుకంటే ధ్యానం చేసేవాడు దైవత్వం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. మరి నువ్వు దైవాన్ని ఇబ్బంది పెట్టావు కదా, అది పెద్ద బరువుగా మారుతుంది. అందుకని భోజనం దగ్గర చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే సాధకుడిని సాధన వైపు మళ్లించడానికి బేసిక్గా అసలైన కథ అంతా ఒక ఆత్మస్థితి నుంచి పరమాత్మగా మారేంత వరకు ఆహారం యొక్క ప్రాధాన్యత ఉంటుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా నువ్వు శుద్ధసాత్వికుడు అయిపోతావు. నీకు అలాంటి ఆహారమే ముందుకు వస్తుంది. బై మిస్టేక్ తిన్నా కూడా దాన్ని అరిగించుకోగలుగుతావు. ఆ ప్రాబ్లమ్స్ ఉండేవి అప్పుడు. కానీ అప్పటి వరకు అందుకే 4.5 సంవత్సరాలు బయటకు రాకుండా లోపల నా ఇంట్లో కూర్చొని చక్కగా ధ్యానం చేసుకున్నాను. ఎందుకో బయట పోతే తెలిసి ఏమవుతుందో, ఆ ఇబ్బందులు ఉంటాయి. మనం ఎంత అయినా కూడా మీకు కూడా అది అనుభవమే. ఇల్లు దాటి బయట పెడితే ఏం జరుగుతుందో చాలా సఫర్ అవుతాం. ఎందుకు సఫర్ అవుతామంటే చాలామందికి తెలియదు. శుద్ధ సాత్విక తత్వంలో ఆ గుణంలోకి వచ్చిన తర్వాత బాడీ ఒక సిస్టమ్ మారిపోతుంది. ఓకే, అది కడిగిన ముత్యంలాగా ఉంటుంది. నువ్వు కడిగిన దాంట్లో నువ్వు ఏదో మురికేస్తా అంటే నేచర్ యాక్సెప్ట్ చేయదు. లోపల నువ్వు దైవం యాక్సెప్ట్ చేయదు, అది రిజెక్ట్ చేస్తుంది. ఆ పరిణామంలో నువ్వు తిన్నప్పుడు విపరీతమైన మోషన్స్ రావడం కానీ, విపరీతమైన యూరిన్ రావడం కానీ, విపరీతమైన చెమటలు పట్టడం కానీ ఇవన్నీ జరుగుతాయి. అంటే లోపల ఉన్న మురికిని అన్ని మార్గాల ద్వారా బయటకు తెచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో ఇలాంటివి కూడా ఫేస్ చేస్తారు చాలామంది. అది తెలియక ఏదో అయిపోయింది, ఏం కాలేదు, చేసిన చిన్న పొరపాటు వల్ల జరిగే కథ అది. అందుకే శుద్ధ సాత్విక గుణంలోకి వచ్చిన తర్వాత కథ వేరు. అందుకే శుద్ధ సాత్విక అనే ప్రతీక ఆంజనేయ స్వామి ఎందుకు అంటారు? ఆయన ఓన్లీ ఫ్రూట్స్ తినేవాళ్ళు. మరి శుద్ధ సాత్వికం అంటే శుద్ధమైన ఆహారమే. కుక్కుడు ఫుడ్ అయినా సరే ఉడికిచ్చిన కూరలు తప్ప ఫ్రైలు చేసేసి మంచిగా ఆయిల్ వేసి మసాలా వేసి అవేమి ఒంటికి పడయి. ఒకటే కూర తింటారు. ఇప్పుడు నాకు 2వ కూర నా వల్ల కాదు. 2వ కూర తింటే నాకు పొట్టలు ఇబ్బంది అనిపిస్తుంది. ఓకే, సింగిల్ ఉడికిచ్చిన కూర ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి, ఉప్పు కారం మసాలా తక్కువ ఉండాలి, మెత్తటి ఓ ముద్దన్నం అయిపోయింది. ఆహారం మీదే కాదు కదా బాడీ, అసలైన ఆత్మశక్తి ఉంది. అది ఎప్పుడైతే నువ్వు మొదలవుతుందో అప్పుడు కథ మారిపోతుంది. అది ఎప్పుడు మారుతుంది? నువ్వు ఆహార నియమాలు ఖచ్చితంగా పాటిస్తేనే మారుతుంది అది. అందుకే ఈ కథ అంతా దీని చుట్టే ఉందని పదే ఎందుకు చెప్తామంటే అది మారకుండా ఏం మారది. శరీరం మారకుండా ఏం మారది. శరీరం మనసు కథనే మొత్తం దైవత్వం కథ, ధ్యానం కథ, నువ్వు ఎన్నైనా చెప్పు. ఈ 2 కథ, ఈ 2 ఎప్పుడైతే చక్కగా ఉంటాయో మిగతా అన్ని బుద్ధి చక్కగా ఉంటుంది, ఆత్మ చక్కగా ఉంటుంది. అందుకే దాన్ని శుద్ధ సాత్వికం అన్నారు. సరే, ఆరోగ్యానికి ఆధ్యాత్మికతకి సంబంధం ఉంది.
100%. 100%. సో మరి చాలామంది ధ్యానం చెప్పగానే చేస్తారు, కానీ ఇంత ఆహార నియమాలు అంటే మాకు ఎక్కడ కుదురుతుంది, మరి అలాంటప్పుడు మాకు ఇంకా ధ్యానం కుదరదు కదా, మేము ఇలా బయట తిన్నప్పుడు ఎలా అని, మరి ధ్యానంలో వెనక్కి వెళ్ళే సందర్భాలు కూడా ఉంటాయా? చాలామంది ఇవే ప్రశ్నలు వేస్తారు, సార్ కష్టం కాదా ఇట్లా ఉండడం అన్నారు. కానీ కష్టం అన్న వాళ్ళే ఒక సాధనలో రెగ్యులర్గా అలవాటు పడ్డ వాళ్ళు, సాధన కుదరకున్నా, సాధనలో ఇబ్బంది వచ్చినా, సాధన సహకరించకపోయినా వాళ్ళకు ఇంకా నిద్ర పట్టదు, చిరాకుంటారు. మళ్ళీ సాధన కుదురుకున్నప్పుడే వాళ్ళు ప్రశాంతత ఉంటారు. ఇంకా చెప్పాం కదా, అటు ఇటు ఇక తప్పని పరిస్థితుల్లో పాటించారు, అది ట్రాక్లోకి వచ్చింది. అప్పుడు సార్ మీరు చెప్పింది కరెక్ట్, ఇంకా పాటిస్తాం సార్, కష్టాలు నిష్ఠూరాలు అవుతున్నాయి కానీ తప్పదు, ఎందుకంటే అలా తింటే మా బాడీ సహకరించట్లేదు, మా సాధనకు సహకరించట్లేదు, కాబట్టి మేము ఆచరిస్తాం సార్ అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇవన్నీ కష్టమని వదిలేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకే ఆహారానికి ధ్యానానికి సంబంధం ఉంది, వ్యవహారానికి సాధనకు సంబంధం ఉంది. అందుకే ఆహారము ప్లస్ వ్యవహారము ఈజ్ ఈక్వల్ టు ధ్యానం. ఆహారం శరీరానికి, వ్యవహారం మనసుకు, ఆ రెండు చక్కగా ఉంటాయి. అందుకే యుక్త ఆహార విహారస్య అని ఉంది కదా భగవద్గీతలో. ఆహారము వ్యవహారం అదే ఉన్నతమైన మార్గానికి దారి. అందుకని ఇంకొక దారి లేదు, ఉందనుకుంటే వాళ్ళు భ్రమలో ఉన్నట్టు. ఆహార వ్యవహారాలు సరి చేసుకోకుండా ఎక్కడో ఏదో ఉంది, ఏమో చేస్తామంటే ఏమి కాదు, టైంపాస్ తప్ప ఏం జరగదు. ఆ కాలం అయిపోతుంది, అటు పైకి పోతాడు, పైకి పోయినాక మన మాటలు గుర్తుకొస్తాయి, అప్పుడు మళ్ళీ సరి చేసుకొని వచ్చే జన్మలో సరి చేసుకుంటాడు. మళ్ళీ ఇదే చేయాలాడు, ఏదైతే ఇప్పుడు చెప్పినామో అప్పుడు సర్దుగా వచ్చి ఆచరణలో పెడతాడు. సార్ మరి ఓకే, వెజిటేరియన్ ఫుడ్, సాత్విక ఆహారం అక్కడి వరకు ఓకే. మీరు వెల్లుల్లి కూడా తినొద్దు, తింటే మీకు ఏం జరిగిందో కూడా ఇందాక చెప్పారు. అసలు దాని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి, ఎందుకు తినకూడదు? యాక్చువల్గా ఆయుర్వేద శాస్త్రంలో దానికి ఒక స్థానం ఉంది. కొన్ని రోగాలకు వెల్లుల్లితోటే చేస్తారు ఆ మెడిసిన్. ఎందుకు? దానికి ఆ గుణాలు ఉన్నాయి, ఆ రోగం తగ్గించేటి, డిసీజ్ని తగ్గించే కొన్ని డిసీజ్ కోసం వాడుతున్నారు. కానీ అది మరి ఎలా వచ్చింది, ఎలా యాడ్ అయింది ఎవరికి తెలియదు. కానీ దాన్ని భోజనంలో ఒక కంప్లీట్గా దాన్ని ఆహారంలో అదొక భాగం చేసేసారు. అది లేకుంటే రుచి రాదనే కాడికి వచ్చేసారు అందరూ. కానీ అనారోగ్యంగా ఉన్నవాడు మందు తినడం ఎంత ఇంపార్టెంటో, శరీరంలో రుగ్మతలు ఉన్నప్పుడు దీన్ని ఆరోగ్యం కోసం వాడాలి తప్ప, ఆహారంలో రోజు తింటే అది మనసు మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. శరీరానికి కాస్త మంచిదే, కానీ మనసుని ఇబ్బంది పెడుతుంది. రజోగుణాన్ని ఎక్కువ చేసే గుణం వెల్లుల్లి, అందుకే అది రజోగుణాన్ని రంకెలేపిస్తుంది. బాగా ఎవరితోడైనా పొట్లాటలు చేయాలంటే వాడికి రోజు వెల్లుల్లి కారం పెట్టేవాళ్ళు. యుద్ధరంగంలో పాల్గొనే వాళ్ళందరికీ వెల్లుల్లి కారం నూరి పెట్టేవాళ్ళు. ఇది మీరు పుస్తకాల్లో దొరుకుతుంది. ఇప్పటికీ అలా చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమంటారు, ఈ రకరకాల వృత్తులలో ఉన్నవాళ్ళు దాన్ని ఆ కారం కింద చేసుకొని తింటారు. సో అందుకని అది సాధకులకు పడదు, ధ్యాన సాధకులకు 100% నిషేధించవలసింది. ప్రతిసారి ఇంటికి ఒకసారి యుఎస్ఏ నుంచి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు. ఓకే, వాళ్ళు వచ్చి సార్ ఇంట్లో భోజనం కదా తినంటే వాళ్ళు తినంటారు, కాజులు తింటా ఉన్నారు. సార్ అడిగిండు, ఎందుకు మీరు శుద్ధ సాత్వికం కదా భోజనం అంటే, లేదు మేము కుక్కుడు ఫుడ్ దూరం ఉన్నాము, ఇక్కడ వస్తే ఎందుకు అని అడిగిండు. మేము హాస్టల్ ట్రావెల్ మీద రీసెర్చ్ చేసేవాళ్ళము, కుక్కుడు ఫుడ్ తినము అని చెప్పారు. ఇక్కడ వస్తే బయటకు వస్తే ఎందుకు అంటే, మేము ధ్యానం చేస్తూ ఉంటాము, హాస్టల్ ట్రావెల్ ద్వారా ఎక్కడెక్కడ ఏమేమి రికార్డ్స్ ఉన్నాయో హాస్టల్ బాడీ ద్వారా పోయి ప్రతి చూసి వచ్చి తెల్లారిపోయి అది ఉన్నదా లేదని చూసేవాళ్ళం. అట్లా మేము ప్రయోగాలు చేస్తూ ఉంటాము. ఒకరోజు కొంత ప్రయోగం తర్వాత భోంచేసి వచ్చి ప్రయోగం చేస్తే హాస్టల్ బాడీ బయటకు వస్తలేదు. ఎందుకు వస్తలేదని గమనిస్తే వెల్లుల్లి తిన్నందుకు హాస్టల్ బాడీ బయటకు వస్తలేదనే విషయం అర్థమైంది. ఓకే, ఆ రోజు నుంచి వెల్లుల్లి తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది సాధన మీదని ఆ రోజు నుంచి మేము మానేసామని చెప్పారు ఫారినర్స్. వాళ్ళు చెప్పిన మాట అది. ఓకే, సో ఏ రకంగా చూసినా కూడా అది సాధకులకు పనికిరాదు. వాళ్ళు మామూలు కామన్ మ్యాన్ వాళ్ళు తింటారు. వాళ్ళు ఆపినా ఆగది. ఇంకా కరోనాతోటి ఇమ్యూనిటీ పెరుగుతుందని రకరకాల అపోహలు ఉన్నారు. అలా రకరకాల అపోహలు పోయి ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటుందని వెల్లుల్లి కారం తిన్న ధ్యానులు కూడా ఉన్నారు. వాళ్ళ ధ్యానం ఎక్కడో పోయింది, అది ఎక్కడో పోయింది. ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి ధ్యానం లేదు, ఏం లేదు.
అది నాకు తెలుసు కొంతమంది. సార్ మరి ఇందాక మీరు చింతపండు కూడా చెప్పారు. చింతపండు పులుపు కూడా మీరు అవాయిడ్ చేశాను నా సాధనలో ఉన్నప్పుడు అని చెప్పారు. అంటే దానివల్ల ఎలాంటి? చింతపండుకు ఒక గుణం ఉంది, చింతల్ని పెంచే గుణం ఉంది ఆ పండుకి. ఓకే. అంటే ఆలోచనలు కలిగించేవి. కానీ ఒకానొక దశలో యోగికి దాని అవసరం కూడా ఉంది. అవసరం ఎలా ఉంది సార్? మీరు ఎక్కడ గుళ్ళలకి వెళ్ళి చింతపండు చేసిన పులిహోర ఉంటుంది. ఓకే. పులిహోర, గారె, మన పొంగలి, ఇంకేమున్నాయి, లడ్డు, ఇవన్నీ శాస్త్రీయమైన ప్రసాదాలు. ఇప్పుడు ఈ చింతపండు ఎట్లా పనికి వస్తుందంటే, సాధన చేసేటప్పుడు జఠరాగ్ని ఎక్కువ బుట్టాల, అంటే ఆ మంట ఎక్కువ మండాలి. కొన్ని కరిగేటప్పుడు దాంట్లో విషపూరితమైన పదార్థాలన్నీ బయటకు వస్తాయి. అది నీ డైజెషన్ సిస్టంలో పోయినప్పుడు దాన్ని కూడా డైల్యూట్ చేసుకునే శక్తివంతంగా తయారై ఉండాలి నీ డైజెషన్ సిస్టమ్. అది లేదనుకో, జఠరాగ్ని నీ శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. నువ్వు అన్కాన్షియస్లోకి పోతావు, నీ బాడీలో అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి, రకరకాలుగా జరుగుతుంది అది. అందుకే ఆ టైంలో తెలియకుండానే మనం ఆ పుల్లటి పదార్థాలని తినేస్తాం. ఆ మండే మంట మీద పెట్రోల్ పోసినట్టు జఠరాగ్ని మండిస్తుంది. ఈ పులుపుకు ఆ గుణం ఉంది. అందుకే యోగులకు అది ఒకానొక సందర్భంలో ఆ పులిహోర అనేది ఆ విధంగా శాస్త్రీయంగా వచ్చింది. ప్రతిదీ గుళ్ళల్లో జరిగే ప్రతిదీ కూడా కొన్ని యాడ్ చేశారు, అది వేరు. కానీ ప్రత్యేకమైన ఆహార పద్ధతులు కానీ, ప్రసాదాలు కానీ, ఈ అభిషేకం కానీ, కొన్ని పద్ధతులు అది శాస్త్రీయం, అశాస్త్రీయం కాదు. అది శాస్త్రీయంగా చెప్పబడింది. దాన్నిగా రకరకాల స్వార్థం కోసం మూఢనమ్మకాలు పోయి రకరకాలుగా దాన్ని చెడగొట్టారు, అది వేరు. కానీ శాస్త్రీయం అది కూడా. అందుకని ఆ పులుపుకు ఒకానొక దశలో దాని అవసరం ఉంది, ఒకానొక దశకు పోయేంత వరకు దాని అవసరం లేదు. రెండు ఉన్నాయి. ఎప్పుడు నీకు, అందుకే నాకు బాడీ నేను మానేసిన తర్వాత సాధన కుదురుతూ ఉంటే 3.5 years తర్వాత నాకు మెసేజ్ వచ్చింది, స్వామీజీ మీరు ఈ రోజు నుంచి చింతపండు తినొచ్చు అని. ఓకే. ఆ రోజు నుంచి నేను ఎక్కువ కాదు కానీ అలవాటు పోయింది అది. అప్పుడప్పుడు తింటూ ఉంటాం. ఒక్కోసారి లోపల నుంచి అడుగుతుంది అది, స్వామి మాకు కొంచెం చింతపండు ఏదన్నా పులిహోర లాంటిది చింతపండుతో కూడిన ఆహారం పెట్టు అని. ఏందా ఇట్లా వస్తుందని తినాలనుకున్నాను. ఆవిడ చింతపండుతో పులిహోర చేసింది. నిజంగా నా ఫస్ట్ నా లైఫ్లో అది తింటూ ఉంటే లోపల అణువులన్నీ డ్యాన్స్ చేస్తున్నాయి ఆనందంతో. ఇట్లా కూడా ఉంటుందా అంటే వాటి అడిగిన ఆహారము మీరు ఇచ్చేసరికి అలా వాటి ఆనందం అలా ఉంటుంది. అనుభూతిని చెందారు మీరు? ఎస్, అనుభూతి. అది డ్యాన్సింగ్ అన్నమాట, అంతే. అందుకే బాడీ ఏం కోరుకుంటుందో శరీర భాష ఎవరైతే వింటారో వాళ్ళు ఎప్పుడు కూడా సాధనలో ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు. శరీర భాష వినలేదు, అది చెప్తూనే ఉంటుంది. అది తనకి ఎలా ఉందో, తనకేం కావాలనో చెప్పడం మొదలు పెడుతుంది. అది ఈయన ఓపిక మనం ఉండదు, అది ఒకటి మనకు చెప్తుందనే సోయి కూడా మనకు ఉండదు. నాకు అది వినడానికి 2 సంవత్సరాలు సాధన చేయగా అప్పుడు కదా తెలిసింది, ఊరికే తెలుస్తుందా. సో ఇలా ఉంటుంది. సో దీన్ని ఇంట్యూషన్ అనొచ్చు మరి, అంటే శరీర భాషని ఆ విధంగా కూడా ప్రతి అణువునితో మాట్లాడుతుంది కదా, అదే అణువుల భాష ఇది. ఓకే, అణువుల భాష అనుకో. సరే, ఈ అణువుల భాష వినాలి అంటే మీరు ఇందాక చెప్పినట్టు అంటే మన ధ్యాన సాధన కానివ్వండి, ఆహార నియమాలు కానీ ఒక ప్లానింగ్ లాగా మనం ఎలా ప్లాన్ చేసుకోవాలంట? అసలు దానికి ప్లానింగ్ ఏమున్నది? నీ శరీరం ఏం చెప్తే గద్దీను ఆ శరీరం చెప్పేది వినాలన్నా ముందు కావాలి కదా సార్. ఎగ్జాంపుల్, నేను రోజు రైస్ తింటున్నారు మేడం, మీకు సాధన చేయగా కొన్ని రోజులకు రైస్ తిన్నప్పుడు మీకు ఇబ్బంది అనిపిస్తుంది. ఓకే, అది ఇరిటేషన్గా, అది ఇది కాదు, ఇది వద్దు, చపాతీ మీద దేనికోపోతుంది. అప్పుడు దృష్టి రైస్ ఆపేస్తావు, నాన్ రైస్ ఫుడ్ తినడం మొదలు పెడతావు, గోధుమ చపాతీ, గోధుమ రవ్వ ఉప్మా ఇలాంటి. అప్పుడు నీకు హాయిగా ఉంటుంది. అంటే నీ బాడీ సిస్టము ఇంకొక స్థితికి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఇలా చపాతీ తినగా మళ్ళా నీ బాడీ ఆ చపాతీని యాక్సెప్ట్ చేయదు, మళ్ళా రైస్ను మళ్ళీ మారుతుంది. అట్లా రకరకాల విధాలుగా కొన్ని రోజులు ఆయిల్ ఫుడ్ తింటే ఏం కాదు, కొన్ని రోజులు ఆయిల్ ఫుడ్ తినగానే ఇబ్బంది వస్తుంది, కొన్ని రోజులు ఈ అనుకోకూడదు ఫుడ్ తింటే హాయిగా ఉంటుంది. ఒకానొక స్థితిలో పళ్ళు తినే ప్రయత్నం చేస్తాం, ఆ పళ్ళు తింటే బాడీ యాక్సెప్ట్ చేయదు.
ఇది కూడా దొరుకుతుంది. ఓకే. నేను అలా ప్రయత్నం చేశాను, అస్సలు నా వల్ల కాలేదు. అప్పుడు కుక్కుడు ఫుడ్ తీసుకున్నాను. అట్లా నీ బాడీ ఏ తిన్నప్పుడు హాయిగా ఉంటుందో చూసి దాని అనుకూలంగా నీ ఆహార నియమాలు మార్చుకోవాలి. ప్రతి 15 రోజులకు, ప్రతి నెలకు, ప్రతి 2 నెలలకు ఒకసారి ఇట్లా మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. దాని అనుకూలంగా నువ్వు ట్యూన్ చేసుకోవాలి. నీ శరీరం చెప్తుంది కదా, దానికి ఇబ్బంది ఉంది, డైజెస్టివ్ తేడా ఉందంటే నీ ఆహార పద్ధతులు మార్చుకోవాలా. ఈ డైరెక్ట్ ఇండికేషన్. అప్పుడు మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఆ ఒక్కొక్కసారి మాకు రెస్ట్ కావాలని అడుగుతాయి. ఆ రెస్ట్ కావాలంటే దాని అర్థం ఏంది? ఫాస్టింగ్ ఉన్నాయన అని అర్థం. ఓకే. ఫాస్టింగ్ ఉంటాం. నేను ఒకరోజు మంచిగా ఫాస్టింగ్ ఉన్నాను, ఫుడ్ తగ్గించాను ఉంటున్నాను. స్వామి మాకు పని లేదు అని. ఏం చేయాలా అంటే మంచి పొలావ్ కావాలి. ఓకే. మంచి పొలావ్ వండి తిట్టి అబ్బా హాయిగా మస్తు పని దొరికింది అని. అట్లా లోపల సిస్టమ్ అంతా గమ్మత్తుగా అదొక గమ్మత్తైన ఆటలాగా ఉంటుంది. అది గమనించగలిగితే మంచి జాయ్ఫుల్గా ఉంటుంది సాధన. సో ఇట్లా మార్పులు చేర్పులకు అనుకూలంగా నీ ఆహార నియమాలు మార్చుకోవాలా. నేను రోజు చపాతీ తింటా, నేను జొన్న రొట్టెనే తింటా అంటే కుదరదు. ఎలా మారితే దాని అనుకూలంగా నువ్వు మారాలా. నీ ఆహార జీవన విధానం మారాలా. అది మారింది, నువ్వు మారాలా. లోపల మారినప్పుడు బయట మార్చాలా. లోపల మారింది బయట మారాలంటే దుకాణం ఎత్తిపోతుంది. సో మీరు ఇంతగా అంటే ఫుడ్ని దాని గురించి తెలుసుకొని చాలా రీసెర్చ్ చేయడానికి మరి పత్రిజీ యొక్క ఇన్స్పిరేషన్ మీ మీద ఏముంది? ఆయన వండి చూపించేవాడు. ఆయన నోటితో చెప్పాడు కదా, ఆయనతో ప్రాబ్లం అది. ఇట్లా కాదరా ఇట్లా ఉండాలని చెప్పిండు. ఆ చెప్పడు, వంట చేస్తాడు, పక్కన నిల్చుకోబెట్టుకుంటాడు. ఇక్కడ కూర్చో అంటాడు, కలుపు అంటాడు, ఎంట కొట్టిన చూడు అంటాడు, మనం వండితే ఇది బాగా చేసావా అంటాడు, ఇలాగే తినాలా అంటాడు. కానీ ఇది శుద్ధ సాత్విక గుణం ఒకటి ఉందిరా నాయన, శుద్ధ సాత్విక ఆహారంలోకి రావాలా, ఇది కాదు అని ఏ రోజు చెప్పలేను. అంత ఆహారం యొక్క మర్మం తెలిసినాక నేను అడిగాను, ఏం సార్ వంటలా ఇంత కథ ఉందా, నిన్న అర్థమైపోయింది ఇప్పుడన్నా, తెలుసుకున్నావా అన్నాడు. తెలుసుకున్నా, మంచిది పోవాలి. నాకు అది తెలుసుకోవడానికి 3 ఏళ్ళ సాధన పెట్టి 3 years 2 years రోజు 6 గంటల ధ్యానం చేస్తే అప్పుడు అర్థమైంది. 6 hours సాధన. 2 years తర్వాత అర్థమైంది, అమ్మ కథ అంతా చేతి వంటలో ఉంది. అందుకే ఆయన ఒక మనిషి శుద్ధ సాత్వికం పొందిన ఆ చేతి వంట వాడి మాట కంటే ఆ చేతి వంట కానీ వాడితో ఇచ్చిన ఏదైనా సరే ఎటు మనిషి మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఇది నేను కొన్ని 100 కేసుల మీద ప్రయోగించి చూశాను. ఎవరో కష్టాలు బాధలు చెప్తారు, నా దగ్గరికి వస్తే ఏ మంత్రమా, మన దగ్గర మంత్రదండమా, ఏదో ఉంటే అరటిపండు ఏదో ఉంటే అన్నోట్లు వేస్తాను, కొంచెం వాటర్ తాగిపిస్తాను, కూర్చుండ పెట్టేస్తాను, మంచి ధ్యానం కుదురుతుంది, అయిపోయాయి కదా. ధ్యానం కుదిరినాక మన ప్రశ్నే అడిగాడు ఎవడు. వాడికి ధ్యానం చక్కగా కుదరడానికి మార్గం చెప్పాలి. ఆ మార్గం ఇగో ఆహార నియమాలు చెప్పడమే సరైన మార్గం. వాడు ఎన్ని బాధలనే చెప్పని, ఏం తిండి తింటావు, నీ ఆహార పద్ధతులు చెప్పని అడుగుతాను. కొంతమంది ఆహార పద్ధతులు బాగుంటాయి, వ్యవహారం దగ్గర చక్కగా ఉంటుంది. ఈ 2 చక్కగా ఉంటాయి, బయట దావత్లలో పోయి తినొస్తారు, ఎప్పుడో ఒక పూట కదా అంటారు. సో ఇట్లా రకరకాలుగా ఉంటున్నారు అన్నమాట. అందుకే అవన్నీ సరి చేయగలిగితే నిజంగా సాధన మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆచరిస్తారు. ఇంట్రెస్ట్ లేదనుకో, మనకి కుదురుతుంది అబ్బా, ఈ ఏడైతుంది ఇదని వదిలేస్తాడు. సరే వాడు ఈ జన్మ కాకపోతే మళ్ళీ జన్మలు తెచ్చుకుంటాడు. ఏమంట అర్థమైందా మేడం? అర్థమైంది. అందుకే సారే స్వయంగా వండి చాలా మందికి వడ్డిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరైనా కలిస్తే ఆ చెంచా చేతికి ఇస్తాడు. కొత్తోడు ఎవరైనా వస్తే చలో అంటాడు. ఎందుకు? వండిన వాళ్ళ యొక్క బాధ్యత వడ్డించే వరకు ఉంటుంది వాడికి. ఓకే. నువ్వు ఎంత మంచిగా వండినా కూడా ఆ మురికి చేయితోటి ఏవైతే వడ్డిస్తాడో ఆ వంట అంతా పెంటలాగా అయిపోయినట్టే, అది చెత్త వేసిన వంటలాగా అయిపోతుంది. అందుకే ఒక యోగి అనే వాళ్ళు అంత కేర్ తీసుకుంటాడు. అందుకే ఆయన చెంచా ఉడికియాడు, చూసి సరి అయిన వ్యక్తులకు మాత్రమే ఇస్తాడు. ఎవరెవరితో వాళ్ళకి ఇయ్యాడు. నువ్వు తిను పో అంటాడు. కొత్త కూడా ప్లేట్ తెచ్చుకో, తిన్నావా చెల్లుతున్నాడు, నేను వడ్డిస్తే అంటాడు. ఎందుకు? ఆయన బాధ్యత వడ్డించేంత వరకు ఉంటుంది బాధ్యత. నేను ఎక్కడైనా వంట చేస్తే మ్యాక్సిమం ఇలాంటి వాళ్ళు ఉంటే తప్ప, లేకపోతే నేనే నిలబడి వడ్డిస్తాను. అది 1000 మంది ఉండని, ఎంతమంది ఉండని, నేను వండింది అయిపోయినాక అప్పుడు వెళ్ళిపోతాడు. సార్ మరి పత్రి సార్కి మీరు పర్సనల్ సెక్రటరీ కూడా ఎన్నో సంవత్సరాలు ఉన్నారు, ఆయనతో ఎంతో ట్రావెల్ చేశారు, చాలాసార్లు ఆయన వండిన ఫుడ్ కూడా తినుండి, ఆయన వేల సార్లు తినుంటారు, ఆయన సమక్షంలో ధ్యానం కూడా చేసుకున్నారు. మరి మీరు మామూలుగా తిన్నప్పుడు ధ్యానం చేసుకున్న దానికి ముఖ్యంగా పత్రిజీనే స్వయంగా వండి
ప్లేట్ తీసుకొచ్చుకొని, నాకు తెలిసే సార్ చాలాసార్లు అంత పెట్టి కూడా మీకు ఇచ్చి ఉంటారు. అలా తిన్నప్పుడు మీరు సాధన చేసుకున్నప్పుడు డిఫరెన్స్ మీరు రికగ్నైజ్ చేశారు? సారు భోజనం తిన్నప్పుడు నేను సాధన మీద అంత దృష్టి లేదు మేడం. ఓకే. అప్పుడు మంచి భోజనం పోయింది, మస్తుగా తినేవాడిని. అందులో సార్ ఫుల్ టేస్ట్గా వండుతారు. ఇప్పుడు అడిగేవాడు ఎలా ఉంది దామోదర్ అంటే బ్రహ్మాండం సార్ అని. ఏం బ్రహ్మాండం, ఇంకేమైనా చెప్తాడా చూసేవాడు. ఆ ఒక్క పదం తప్ప మనకేం తెలుస్తుంది? టేస్ట్ ఎంజాయ్ చేస్తాం కదా, అంతే. రుచి ఉంటుంది. సార్ ఎప్పుడు ఏమంటాడా, రుచి ఉంటుంది, తినాలి మస్తే, అంతే. అది సాధనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది నేను సాధనకు వచ్చినాక అర్థం. ఓకే. అప్పుడు చెప్పా, వంటలో మీరు వండకంలో కానీ పెట్టడంలో కానీ చాలా అర్థం పరమార్థం ఉంది సార్, అర్థమైంది అన్న. ఇది తెలుసుకోవడానికి 2 సంవత్సరాలు సాధన చేస్తే కానీ అర్థం కాలేదంటే తెలుసుకున్నాం అన్నాడు, అంతే. సార్ మరి ఇందాక మీరు పాత్రలు అన్నారు, ఇప్పుడు పాత్రల ప్రభావం కూడా ఫుడ్ మీద ఉంటుంది అన్నారు, అది ఎలా చూపిస్తుంది అంటారు? ఇప్పుడు ఇది చేయింది మేడం, నేను కడుక్కోలేదు, మురికి చేయ కదా. ఎస్, మురికి. మరి కడుగుతే శుద్ధమైన చెయ్యి, మరి అది మురికి కదా, దానికి మురికి పట్టుకొని ఉంది కదా. వండి దానికి అంతా అదే పట్టుకొని ఉంటుంది. దానికి ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి దానికి అది పట్టుకొని ఉంటుంది. అది ఏమన్నా ఆ పాత్ర దాంట్లో ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. మరి అంటారు కదా సార్, కడిగాము అది క్లీన్ గానే ఉంది, దాన్ని సబ్బేసి రుద్దాం కదా అంటారు. పాత్ర శుద్ధి, పాక శుద్ధి. పాత్ర శుద్ధి అంటే కడగడం కాదు, మొత్తం పాత్ర శుద్ధి అయిన పాత్ర. అది శుద్ధి అయిన పాత్ర, అశుద్ధం కలిగిన పాత్ర. అది ధ్యానం కుదరని వాళ్ళు ఒక ఇంట్లో వాళ్ళకు ధ్యానం కుదరక ఇబ్బందులు పడుతూ ఉంటే నా దగ్గరకు వచ్చారు. అడిగితే సార్ మేము శాకాహారమైనాము, పాత్రల మటుకు పాతే తింటున్నాము అన్నారు. అర్జెంటుగా అవి తీసి బయటపడి అన్నారు. బయటపడేసి కొత్త పాత్రలు వండుకున్న తర్వాత సాధన బాగా అయింది, ఆరోగ్యం బాగుపడ్డది. వాళ్ళ లైఫ్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. ఒక్క పాత్ర మారిస్తే అది చాదస్తం అనుకుంటారు, కానీ చాదస్తం కాదు, అది వాస్తవ సత్యం. అది సార్ ఇలా ఇప్పుడు మీరు అన్నారు ఇందాక మేము శాకాహారులమే కానీ పాత్రలు మాత్రం అవే ఉన్నాయి, అందుకే ఇట్లా అంటే మీరు చెప్పడం వల్ల వాళ్ళు మార్చుకున్నారు. ఇలా మీరు ఎప్పుడైతే ఈ ఆహారం మీద ముఖ్యంగా రీసెర్చ్ చేసి మరి ఎలాంటి తీసుకోవాలి, సాధనకి ఎలా అని ఉన్న టైంలో ఇంకా మీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? ఆహారంకి సంబంధించిన గైడెన్స్ ఇస్తాను నేను. సాధనకు సంబంధించి ఆచరించే వాళ్ళు ఆచరిస్తారు, ఆచరించే వాళ్ళు ఆచరించరు. ఆచరించిన వాళ్లకు శుద్ధ సాత్విక గుణంలోకి కాళ్ళు పెట్టాడంటే ఇక మనం ఏం చెప్పవలసిన అవసరం లేదు. వాడు ఏడికి పోయినా సరే ఫంక్షన్ పోతుంటే ఓ బాక్స్ చేతిలో పెట్టుకుంటాడు, అంతే. ఇక ఎవరైనా నాకు బడే ఆనందం వస్తుంది, ఏమా భోజనం అనగానే డబ్బా తెచ్చుకున్నాం సార్ అంటాడు, నమస్కారం పెడతాను. ఇక వాళ్ళు చెప్పడానికి ఏముంది, అర్థమైపోయింది వాళ్ళకు. చేతులకు బాక్స్ వచ్చింది అంటే వాళ్ళు పర్ఫెక్ట్ సాధనలు. అందరూ ఆశించరు, కానీ ఎక్కువ కష్టాలు బాధల్లో ఉన్న వాళ్ళు ఇలా ఈ విధంగా అర్థమైపోయి ఈ మధ్యన శుద్ధ సాత్వికంలోకి చాలామంది ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నారు. ఓకే, అది చాలా సంతోషిద్దగ్గ విషయం. ఇంతకుముందు ఎన్నో ఒకటి కనబడలేదు, ఇప్పుడు అడుగడుగునా తారసపడుతున్నారు. లేదు సార్ మేము బయట తిండి పడేస్తారు, సంతోషం. ఎందుకంటే బయట ఎక్కడ చూసినా కల్తీ, ఎవడు చక్కగా పెట్టాడు. మీరు 1000 రూపాయల భోజనమైనా అదే 100 రూపాయల ఆయిల్ ప్యాకెట్, రజనీ కంపెనీది పామ్ ఆయిల్. మా క్లోజ్ ఫ్రెండ్ హోటల్ ఉంది, ఆయన చెప్పిన మాట ఏమని, స్టార్ హోటల్లో కూడా రజనీ కంపెనీ ఆయిలే పెడుతున్నాడు సార్ 90 రూపాయలకు లీటరు. ఇంకా 90 రూపాయల లీటర్ ఆయిల్ ఎట్లుంటుందో ఆలోచించాడు, కానీ 1000 రూపీస్ తీసుకుంటాడు. అందుకని అలాంటి ఆహారాలు తిని శరీర నాశనం ఎందుకు చేసుకోవాలా? ఎంత శుద్ధమైన ఆహారం తీసుకుంటావో, స్వచ్ఛమైన ఆహారం తీసుకుంటావో సాధన అంత గొప్పగా ఉంటుంది. నువ్వు తినే విషమంతా కరిగించడానికి శక్తే కావాలి. ఆ శక్తి నువ్వు ధ్యానం ద్వారా పొందే శక్తి, దాన్ని ఖర్చు అయిపోయిన తర్వాత ఆత్మస్థితులు ఎట్లా మారుతాయి? నువ్వు పొందిన ఆత్మశక్తిని, నువ్వు పొందిన ధ్యాన శక్తిని కాపాడుకోవాలి కదా. డబ్బులు సంపాదించడం కాదు నీ లక్ష్యం నెరవేరాలంటే దాన్ని సేవింగ్ చేయి. నువ్వు సేవింగ్ చేయకపోతే వచ్చిన కాడికి ఖర్చు పెడితే ఉపయోగం ఏంటి? అట్లా ఎనర్జీని కూడా వీళ్ళకి ఖర్చు కాకుండా చూసుకోవాలి. ఎనర్జీ సేవర్ అంటారు. శుద్ధ సాత్విక ఆహారంలోకి వస్తే ఎనర్జీ సేవింగ్ జరుగుతుంది. ఇది నేను గమనించింది. సో అందుకని ఏ కోణంలో చూసినా కూడా, అందుకే దత్త సాంప్రదాయంలో స్వయం పాకమే ఉంటుంది. ఓకే, ఎవరు పడితే వాడు వండితే తినరు అక్కడ, అదొక రూల్. 3 పూటల స్నానము, ఒక ఆసనము, సరి అయిన సమయము, సరి అయిన స్థలము, ఇవన్నీ ఉంటాయి అక్కడ. కింది మీద బోరున వర్షం పడ్డా స్నానం చేస్తారు వాళ్ళు, ప్రతిదీ ఆచరిస్తారు వాళ్ళు. ఇంకొకడు వండితే తినరు, వాళ్ళే వండుకొని తింటారు. ఎందుకు అంటే సాధకుడికి ఇవన్నీ నియమాలు వర్తిస్తాయి. సాధించిన తర్వాత వేరు,
మనం సాధనే కుదరదా, ఏం పాటించకపోతే ఎట్లా కుదురుతుంది? ధ్యానానికి ఉండేయా? దేనికి లేవు రూల్స్? నియమ నిబంధనలు లేని ఆట ఉందా? పద్ధతులు లేని ఏదైనా సిస్టమ్ ఉందా? మరి ధ్యానానికి పద్ధతి ఉండదని ఎవరు చెప్పారు? సార్ ఎందుకు చెప్పలేదంటే, అరే ఇప్పుడు కొత్తగా ధ్యానం అంటున్నాము, ఇక మొదలే రూల్ చెప్తే వీడు అటే పోతాడని ధ్యానం ఒకటి చెప్పుకుంటూ పోయిండు. నన్ను అడిగితే నేను నియమ నిబంధనలే చెప్తా. చేయకు, కష్టంగా సార్ అంటే మరి చేయకు, ఎవరైనా చేయమన్నది. కావాలంటే మంచి ధ్యానం కావాలంటే